సోడా బండి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మనము హైజీన్ సాల్ట్ సోడా బాగుంటుందో లేకపోతే నార్మల్ సాల్ట్ సోడా బాగుంటుందో చూసేద్దాం. బ్రో ఒక సాల్ట్ సోడా బ్రో. నార్మల్ సాల్ట్ సోడా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో దాని టేస్ట్. నెంబర్ 1 సాల్ట్ సోడా అన్న ఇది. తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది, అలా ఉంటుంది సాల్ట్ సోడా. నువ్వే చెప్పు. నార్మల్ సాల్ట్ సోడా ఇది. బాగా సోడాగా నిమ్మకాయ ఎక్కువ, నిమ్మకాయ బాగా జీలకర్ర అంతా బాగా వేసినాడు. బాగుంది సాల్ట్ సోడా. నెక్స్ట్ హైజీన్ సాల్ట్ సోడా ఉంది, అదైతే ఎలా ఉంటుందో చూద్దాం. బ్రో ఒకటి పింక్ సాల్ట్ సోడా చేయి బ్రో. ఓకే అన్న, చేసేద్దాం, దానికి ఏముంది అన్న. హైజీన్ సాల్ట్ సోడా చేసే విధానము: ఫస్ట్ 2 నిమ్మకాయలు తీసుకోవాలి, సగంగా కట్ చేసి దాంట్లోకి బాటిల్లోకి పిండేసుకొని, తర్వాత రుచికి సరిపడిన జీలకర్ర, రుచికి సరిపడిన పింక్ సాల్ట్ అయితే వేసుకోవాలి. బ్రో కొంచెం చూసి బ్రో. అన్న నువ్వేం చెప్పిన అవసరం లేదన్నా, నేను బాగా ఫిట్గా వేస్తాను. ఇలాంటి ఏందో చేసినా కానీ. నార్మల్ గల్లీ సాల్ట్ సోడా ఇది. ఇవి స్టిల్ దిక్కుతుంది. ఇక్కడ ఇది ఎదురుగానే ఉంటుంది. బండేమో అబ్దుల్ కాంప్లెక్స్ ముందరే ఉంటుంది. ఫ్యాజ్ కాంప్లెక్స్ రేఖా గార్మెంట్స్ పక్కనే కిందనే ఉంటుంది. ఇది వచ్చేసి మళ్ళీ నార్మల్ మనం తెచ్చుకున్నాం కదా పింక్ సాల్ట్, అది జీలకర్ర ఇంట్లో జీలకర్ర, ఈ సోడా ఒకటి పెట్టాడు. ఓకే, నిమ్మకాయ వేసినాడు. చూడండి, దీని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చెప్తా. నార్మల్ సాల్ట్ సోడా వచ్చేసి బాగా టేస్ట్ బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. అదే మన హైజీన్ సాల్ట్ సోడా వచ్చేసి కొంచెం టేస్ట్ తక్కువ ఉంది హైజీన్ సాల్ట్ సోడా. అదే నార్మల్ సాల్ట్ సోడా అయితే బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది. సోడా అంతా జీలకర్ర ఎక్కువ, దాంట్లోకి ఏదో మసాలా వేస్తాడంట, అందుకనే అది నార్మల్ సాల్ట్ సోడా అయితే బాగుంది. అదే హైజీన్ సాల్ట్ సోడా అయితే కొంచెం జీలకర్ర పింక్ సాల్ట్ వేస్తాం కాబట్టి మన హైజీన్ సాల్ట్ సోడా అయితే కొంచెం టేస్ట్ తక్కువ ఉంది.